ఏంటి అది మీకు కావాల్సిన విడుదల? ఏంటి అది మీకు కావాల్సిన స్వస్థత? ఏంటి అది మీకు కావాల్సిన దేవుని దీవెన? ఏ విషయంలో జయం కావాలి? ఏ విషయంలో దేవుడు కార్యం చేయాలి? దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుని వాక్యం చెప్తుంది, ఏడుస్తూ ఏడుస్తూ వీపింగ్ అండ్ మార్నింగ్, కన్నీరు విడుచుచు. ఏంటది నీ జీవితంలో నువ్వు కన్నీరు కార్చాల్సిన అవసరం ఉందంటే ఏంటది? ఏంటది నీవు బాధపడేది? ఏంటది నిన్ను బాధ పెట్టేది అధికంగా ఉంది? ఏంటది నీవు బాధపడినంతగా నువ్వు ప్రార్థన చేయవలసింది? ఈరోజు ఏంటది మీకు తెలియకపోతే ఏంటది నీవు ఆలోచిస్తా ఉన్నది పరీక్షించుకోండి. ఇఫ్ యు ఆర్ కంటిన్యూస్లీ థింకింగ్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ వర్త్ ప్రేయింగ్ ఫర్, if there's something that is spoiling your mind that is worth praying for, if there's something that creates fear in your life, it's worth praying for. If you have uncertainty, it is worth praying for. ఇక్కడ యథార్థంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దామా? మనకు నమ్మకమైన దేవుడు ఉన్నాడండి. మన జీవితంలో మేలు జరిగించగలిగిన దేవుడు ఉన్నాడండి. ఆయన చాలండి, ఆయన చాలు. ఎన్ని బాధలైనా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని పోరాటాలైనా, ఎన్ని దిగులు భీతులైనా మన జీవితంలో కార్యం చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఈరోజు నీకు నా వాగ్దానం చేస్తున్నాడు దేవుడు, ఇదిగో నా నిబంధన జ్ఞాపకం చేసుకో. నేను మాట ఇచ్చాను. ఓ పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమా ఇశ్రాయేలు, భయపడద్దు, దిగులు చెందొద్దు, నేను నీకు ఉన్నాను. ఐ ఆమ్ దేర్ ఫర్ యూ. I am there for you. God is reminding you today, He is there for you. నాకు ఎవరు లేరంటారేమో, ఎవరు నన్ను అర్థం చేసుకుంటలేదంటావేమో, ఎవరు నాకు సహాయం లేరంటావేమో, ఎవరికి నా బాధ తెలియట్లేదు అంటున్నావేమో. దేవుడు అంటాడు, నాకు నీ గురించి అంతా తెలుసు. నీవు కానీ తగ్గించుకుని ఉపవాసముతో నా సన్నిధిలోకి వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తే, రోదనతో ప్రార్థన చేస్తే నేను జవాబిస్తాను. దేవుడు జవాబిస్తా మాత్రం కాదు, నీ ఉపవాసం జవాబు నీ దగ్గర చేరినట్లుగా చేస్తుంది. జవాబు నీ దగ్గర చేరినట్లుగా చేస్తుంది. గాడ్ ఈజ్ రెడీ. గాడ్ ఈజ్ రెడీ. దట్ ఈస్ వై హీ బ్రాట్ యూ హియర్. అందుకనే దేవుడు నీ ఇక్కడ తీసుకొచ్చాడండి. అందుకనే దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు దేవుడు.